చేయి. ఇలాంటి సినిమాలాడే థియేటర్ మనకున్నదే ఒక్కటి. వీళ్ళు దీన్ని కూడా ముగించేలా ఉన్నారే. వీళ్ళు చూపించరు, చూపించే వాళ్ళని చూపించనివ్వరు. ఎందుకు చూపిస్తారు? నాకు కనపడుతుంది, సరిగా చూడు. ఏంటన్నయ్య డిస్టర్బెన్స్? డిస్టర్బెన్స్ కాదు, ట్రాఫిక్ జాము. ఏదో ఒకటి చేయి బ్రదర్. చూస్తాను. వద్దనయ్య, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నువ్వెందుకనయ్య, నన్ను ఉపయోగించుకో. సరే వెళ్ళు. అవసరంలో క్లియర్ చేస్తాను. తప్పకుండా తప్పకుండా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు కూడా చూడా, చాలా బాగుందా అన్నయ్య? నువ్వు వచ్చావా? ఏదో చేస్తాను. ఇందాక నుంచి ఎంత చూస్తున్నా, ఎవరు వెళ్తాడన్నయ్య? ఎంత చూస్తున్నా వెళ్ళారా? చెప్తానే వెళ్తారు. ఆపడమ్మా, ఆపండి. ఏ పిల్ల దిగు. నెమ్మదిగా దిగండి. ఏంటి పిల్ల అంటున్నావు? నా పేరు పిల్ల కాదు, దేవకి, సమాజ సేవకి. దేవకి, ఇదంతా చేస్తున్నావు దేనికి? అశ్లీలత మీద యుద్ధం చేస్తున్నావు సార్. రోజు పొద్దున్న 10 o'clock కి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5 o'clock కి తిరిగి రావటం కాదు సార్. కాస్త సమాజం గురించి కూడా ఆలోచించాలి. ఆహా, ఈ వాల్ పోస్టర్స్ థియేటర్ ఎంతకాలం బట్టి ఉంటున్నాయి? చాలా కాలంగా. అప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందా? లేదు. మరి ఇప్పుడే ఎందుకు అయింది? వాట్ యు మీన్? ఐ మీన్ అశ్లీలం వాల్ పోస్టర్స్ లోనే కాదు, మీ డ్రెస్ లో కూడా ఉంది. హలో, ఇది ఫ్యాషన్. ఆహా, అశ్లీలతకి ఆరంభమే ఈ ఫ్యాషన్. ముందు డ్రెస్ మార్చు. ఇదే సార్ ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం. మీరు సంఘ సేవ చేయరు, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయరు. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానమ్మా. ముందు నువ్వు పైకెళ్ళు, ఇది పూర్తయిన తర్వాతే మా విధిలోకి రా. నా పూర్తి సహకారం నీకుంటుంది. అంతే, నువ్వు వేసుకో, మేము చూసుకుంటాం. చూసేది నువ్వు పెద్దోడివి, కొట్టినే తప్పలేదన్నయ్య. ఏ ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసేది నీ సంఘ సేవ చూసి కాదు. మరి నువ్వు చెప్పరా. తప్పండి. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ ఏంటమ్మా ఇది? సంఘ సేవ హాస్టల్లో తీసేయాలంటే మాకు చెప్పొచ్చుగా. ఏంటి న్యూసెన్స్? సేవ చేయడం కూడా తప్ప. మనం కూడా వెళ్దాం. ఇటు కార్ అటు ఉంది.